అయితే చూడండి, రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధంకి అయ్యేసరికి పాండిచ్చేరి సంధితో ఇది ముగుస్తుందండి. ఒకటవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అనేది ఎక్సలాచాపల్ సంధితో ముగిస్తే రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అనేది దేంతో అంటే ఇందులో గెలిచింది ఎవరు? ప్రధానంగా బ్రిటిష్ వారు గెలవడం అనేది జరుగుతుంది. ఏ సంధి? పాండిచ్చేరి సంధి ద్వారా జరగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇలా రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం జరిగే నాటికి కర్ణాటక ప్రాంతంపై ఎవరిది ఆధిపత్యం అయ్యా అంటే బ్రిటిష్ వారిదే ఆధిపత్యము. ఎందుకంటే కర్ణాటక సింహాసనంపై ఎవరిని కూర్చొని పెట్టాడు? రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడుగా పేరుగాంచి చాందా సాహెబ్ని లేపేసి మహమ్మద్ అలీని కూర్చొని పెట్టాడు. కాబట్టి కర్ణాటక ప్రాంతంపై ఎవరిదయ్యా అంటే ఆధిపత్యము బ్రిటిష్ వారిది. అదేవిధంగా రెండవ కర్ణాటక యుద్ధం అంటే రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధాన కారకుడు డూప్లేనే తన లవర్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ మీరు లవరా లేదంటే డూప్లే వేరే ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళారు అదంతా మనకు అనవసరం అండి. కానీ డూప్లే యొక్క అసమర్థత వలన, డూప్లే ఏమిటి యాక్టివ్గా లేకపోవడం వలన, అలర్ట్గా లేకపోవడం వల్లనే రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఓడిపోయారని చెప్పేసి భావించి అత్యంత సమర్థుడైనటువంటి డూప్లేని ఫ్రెంచ్ దేశానికి తిరిగి పిలిపించి అక్కడ జైల్లో పెట్టేస్తారు. మన సామ్రాజ్యవాదం అక్కడ లేకుండా ఒక ఆంగ్లేయుడి చేతుల్లో ఓడిపోవడానికి గల ప్రధాన కారణం నువ్వే అని చెప్పేసి అతన్ని ముప్పు తిప్పలు పెట్టి అక్కడ రప్పించేసి వారిని జైల్లో పెట్టేస్తారు. వాళ్ళు చేసిన తప్పదే. డూప్లే కనుక ఇక్కడ ఉంటే నెక్స్ట్ యుద్ధంలో వాళ్ళకి చుక్కలు చూపించేవాడు. సమర్థుడిని తీసుకువెళ్ళిపోయారు. సమర్థుడిని తీసుకెళ్ళిపోయి పనికిరాని వాడిని పెట్టారు. వారే ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ గవర్నర్. వాడి తర్వాత వచ్చిన వాడు ఎవరయ్యా అంటే గదాహో. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా రాసుకోండి, గదాహో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి బ్రిటిష్ అధికారి ఎవరయ్యా అంటే మీకు తెలుసు, రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హైదరాబాదు సింహాసనంపై కూర్చున్న వాడు ఎవరయ్యా అంటే సలాబత్ జంగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? సలాబత్ జంగ్. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏమిటంటే నేను మీకు చెప్పినానంటే రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం జరిగే నాటికి ఇలా ఉందండి పరిస్థితి. ఫ్రెంచ్ గవర్నర్ వాడు, బ్రిటిష్ గవర్నర్ వీడు, హైదరాబాద్ ప్రాంతంలో ఈడున్నాడు, కర్ణాటక ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. కర్ణాటక ప్రాంతం అంటే మహమ్మద్ అలీని కూర్చుని పెట్టింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. అంటే ఆబ్వియస్లీ ఎవరి ఆధిపత్యం? బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం. అర్థమైందా లేదండి? అయితే అనుకోని విధంగా మన యొక్క హైదరాబాదు ప్రాంతంలో సింహాసనం సలాబత్ జంగ్కి రావడంతో వీడేం చేశాడు? హైదరాబాదు ప్రాంతం కావచ్చు, బొబ్బిలి ప్రాంతం కావచ్చు, ఇటువంటి కొండపల్లి ప్రాంతం కావచ్చు, శిస్తును వసూలు చేసేటటువంటి బాధ్యత అంటే పూర్తి దివానీ హక్కులు ఎవరికి ఇచ్చేశాడు? ఫ్రెంచ్ వారికి ఇచ్చేశాడు. అలియాస్ ఎవరికి? బుస్సీకి ఇచ్చేయడం అనేది జరిగింది. సో వెంటనే బుస్సీ తన యొక్క ప్రతినిధి బృందాన్ని, ఇక్కడ నుంచి ఏపీ హిస్టరీ మనకి ఇంపార్టెంట్ అండి, వెంటనే బుస్సీ తన యొక్క ప్రతినిధి బృందాన్ని పంపించాడండి శిస్తును వసూలు చేయడం కోసం. సో ఇప్పుడు నేను మీకు మ్యాప్ పాయింటింగ్ వేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఏమిటయ్యా అంటే శ్రీకాకుళం అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదేమిటంటున్నాం? శ్రీకాకుళం ప్రాంతము, దాని కిందే మనకి బొబ్బిలి ప్రాంతము, దాని కిందే మనకి విజయనగరం ప్రాంతం. అర్థమైందా లేదండి? సో కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం అంటున్నాం. శ్రీకాకుళానికి జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జాఫర్ ఆలీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా మన యొక్క విజయనగర సింహాసనం ఏదైతే ఉంటుందో అంటే విజయనగర ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విజయ రామరాజులు. చాలా ఇంపార్టెంట్, పెద విజయ రామరాజులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం, పెద విజయ రామరాజులు. అదేవిధంగా బొబ్బిలి ప్రాంతానికి రాజా రంగారావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? రాజా రంగారావు. వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్ అండి. శ్రీకాకుళం ప్రాంతం జాఫర్ ఆలీ అంటే చూడండి ఇక్కడ రాసుకోవాలి. రెండవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ముగిసే నాటికి కర్ణాటక ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలో, బ్రిటిష్ వారి యొక్క అధిపతి రాబర్ట్ క్లైవ్, ఫ్రెంచ్ వారి యొక్క అధిపతి గవర్నర్ గదాహో, హైదరాబాద్ ప్రాంతం సలాబత్ జంగ్ నేతృత్వంలో, శ్రీకాకుళం ప్రాంతం జాఫర్ ఆలీ నేతృత్వంలో, బొబ్బిలి ప్రాంతం అనేది రాజారంగారావు ఆధిపత్యంలో, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం అనేది పెద విజయ రామరాజుల యొక్క ఆధీనంలో ఉంది, వారి ఆధిపత్యంగా కొనసాగుతూ ఉంది. మరి యొక్క సలాబత్ జంగ్ బుస్సీకి ఏం చేశాడు అంటే వీరు జమీందారు మాత్రమే, జాఫర్ ఆలీ రాజారంగారావు జమీందారు మాత్రమే, పెద విజయరామరావు జమీందారు మాత్రమే. కానీ ఇవన్నీ ఎందులో ఆధారంగా ఉన్నాయి? హైదరాబాద్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతానికి మొత్తానికి సలాబత్ జంగ్ రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి, వాడు ఈ ప్రాంతాలలో శిస్తు వసూలు చేసుకునే బాధ్యతను బుస్సీకి ఇచ్చేశాడు. కాబట్టి బుస్సీ శిస్తును వసూలు చేసుకోవడం కోసం వెళ్తే జాఫర్ ఆలీ నీ పప్పులెక్కడ ఉడకవరా భయ్ అని చెప్పేసి బుస్సీకి చెప్పాడు. అంటే నువ్వు శిస్తు వసూలు చేయడానికి ఇక్కడికి వస్తున్నావు, కానీ శిస్తు కట్టడానికి నువ్వెవడివి? అర్థమైందా లేదంటే? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఇక్కడే యుద్ధాలు మనకి మొదలవుతాయి. అంటే
ఎక్కడో యూరప్ ఖండం నుంచి వచ్చి మా వాళ్ళని మభ్యపెట్టి మా వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆసరాగా తీసుకొని మా ప్రాంతాలలో శిస్తును వసూలు చేయడానికి వస్తున్నావు, నీకు ఎంత గుండె ధైర్యం రాబాయ్, నీకు శిస్తులు ఎట్టి పరిస్థితుల్లో నేను కట్టనని చెప్పేసి జాఫర్ అలీ వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జాఫర్ అలీ వ్యతిరేకించారంటే ఒకటి కట్టట్లేదంటే ఇంకొకటికి ధైర్యం వస్తుంది. అర్థమైందా లేదండి? ఇప్పుడు చాలా జమీందారులు ఉంటారు. ఇప్పుడు శ్రీకాకుళం జమీందారు కట్టలేదు, వాడు కట్టలేదంటే నేను ఎందుకు కట్టాలి, నేను కూడా కట్టనంటాడు. ఇద్దరు కట్టలేదన్నప్పుడు ఇంకొకటి కట్టనంటాడు. మెజారిటీ పీపుల్ కట్టనన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా కట్టనంటారు. సో కాబట్టి ఉత్తర సర్కారులలో శిస్తును వసూలు చేసేటటువంటి బాధ్యత బుస్సీకి ఉన్నప్పటికీ కూడా శిస్తును వసూలు చేయడంలో విఫలమయ్యాడు. అర్థమైందా లేదండి? ఉత్తర సర్కారులు ఎవరు కూడా బుస్సీకి శిస్తును కట్టడానికి నిరాకరిస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా బుస్సీని వ్యతిరేకించి ఎప్పటి నుంచో ఈ ప్రాంతాలకు మేము జమీందారులుగా ఉన్నాం, మా ప్రాంతాలు మేము పరిపాలించుకుంటాం, నీకెందుకు మేము శిస్తు కట్టాలని చెప్పేసి జాఫర్ అలీ మొట్టమొదటిసారిగా వ్యతిరేకిస్తాడు. ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే ఆ యొక్క సమస్యను నరికివేసేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి బుస్సీ ఎవరిని లేపేయడానికి ప్లాన్ వేశాడు జాఫర్ అలీ. సో ఇప్పుడు మరలా మనం కూటమికి రావాలి. సో బుస్సీ ఎవరిపైన టార్గెట్ చేశాడండి? జాఫర్ అలీ పైన. సో యుద్ధానికి వెళ్ళడానికి ప్రారంభమయ్యాడండి. ఈ జాఫర్ అలీ గారిని లేపేస్తే వీడిని చూసే మిగతా వాళ్ళు శిస్తును కట్టమంటున్నారు. కానీ సలాబత్ జంగ్ నుంచి ఈ ప్రాంతాలు ఉత్తర సర్కారులో శిస్తు వసూలు చేసే బాధ్యత మనకు ఉన్నప్పటికీ కూడా వీడు వ్యతిరేకించడంతో మిగతా వాళ్ళు కూడా కట్టట్లేదు. సో ఈ ప్రాంతాలు మనకి బహుమతిగా వచ్చినప్పటికీ కూడా మనం వీటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ముందు వీటిని లేపేస్తే మిగతా వాళ్ళు భయపడి శిస్తు కడతారని చెప్పేసి ముందు బుస్సీ ఎవరిని లేపాలని ప్లాన్ వేశాడు? మన యొక్క జాఫర్ అలీని లేపడానికి ప్రయత్నం చేశాడండి. ఈ విషయం మన యొక్క విజయరామరాజుకు తెలిసింది. పెద విజయరామరాజులు చెప్పేసి చెప్తా ఉంటాం. వీడు ఒక గుంట నక్క ఒక రకంగా చెప్పాలంటే. అంటే వీడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే అందితే చెయ్యి, లేదంటే అందితే కాలు, లేదంటే జుట్టు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, అలా అనమాట. మొదట బుస్సీకి వ్యతిరేకంగా, బుస్సీకి శిస్తు కట్టడానికి వ్యతిరేకంగా విర్రవీగినటువంటి ఇదే పెద విజయరామరాజులు ఎప్పుడైతే జాఫర్ అలీపైకి బుస్సీ యుద్ధానికి వెళ్తున్నాడో, ఫ్రెంచ్ అధిపతి అయినటువంటి బుస్సీ యుద్ధానికి వెళ్తున్నాడు, బుస్సీతో చేతులు కట్టాడండి విజయరామరాజు. వెళ్ళి ఏం చేశాడు విజయరామరాజు బుస్సీ దగ్గరికి? అయ్యా నాకు సందేహం ఉంది, అది తీరుస్తారా, నాకు సహాయం చేయాలి, చేస్తారంటే ఏమిట్రా చెప్పిరా బాయ్ అని చెప్పేసి బుస్సీ అంటాడు. ఎవరిని? మన పెద్ద విజయరామరాజు. మీరు ఎలానూ శ్రీకాకుళం జమీందారు అయినటువంటి జాఫర్ అలీని ఓడించడానికి వెళ్తున్నారు కదా, అదే పనిగా అంటే వాడిని ఓడించడానికి వెళ్ళి వాడికి దగ్గరలోనే బొబ్బిలి సింహాసనం ఉందయ్యా, బొబ్బిలి ప్రాంతం ఉందయ్యా, ఆ బొబ్బిలి ప్రాంతంలో రాజా రంగారావు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడికి చాలా కొవ్వెక్కువయ్యా, మీకు శిస్తు కట్టనంటున్నాడు, మీకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. అర్థమైంది లేదా? పెద్ద విజయరామరాజులు బుస్సీతో చెప్తున్నటువంటి చాడీలు రాజా రంగారావు వాళ్ళు ఎప్పుడు అనలే. అలా ఎప్పుడు కూడా దొంగ మాటలు ఆడు. ఎవడైనా ఎదురుకొచ్చాడంటే ఫేస్ టు ఫేస్ తేల్చేస్తాడు రాజా రంగారావు, గొప్ప జమీందారు. కానీ బొబ్బిలికి విజయనగరానికి మధ్య ఒక రకంగా చెప్పాలంటే అగ్గి మీద గుగ్గిలం లాంటిదనమాట. ఇలా మనము ఫైర్ పెట్టాలే కానీ మాడి మసి అయిపోతుంది, అంత శత్రుత్వం ఉంటుంది బొబ్బిలికి మరియు విజయనగరానికి మధ్య. తాండ్ర పాపారాయుడు మూవీ ఉంటుంది చూడండి కావాలంటే. అర్థమైందా లేదండి? సో ఎప్పటి నుంచో బొబ్బిలితో శత్రుశేషం అనేది విజయనగర రాజులతో ఉంది కాబట్టి పనిలో పనిగా అంటే విజయనగర రాజు అయినటువంటి సంస్థానాధిపతి అయినటువంటి విజయరామరాజు ఒక్కడే వెళ్ళి బొబ్బిలి రాజా రంగారావును ఓడించాలంటే వాడి చేతనే కాదు. సో ఎలానూ బుస్సీ జాఫర్ అలీని ఓడించడానికి వెళ్తున్నాడు కదా, అయ్యా నేను మా సైన్యాన్ని మీకు పంపిస్తానంటే జాఫర్ అలీని ఓడించడం కోసము మా సైన్యం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఎవరికి? బుస్సీకి తోడుగా ఉంటుంది. సో కాబట్టి ఇలా మనమిద్దరం వెళ్ళి జాఫర్ అలీని ఓడించేద్దాం, వాడిని లేపేసిన తర్వాత పనిలో పనిగా వస్తూ ఈ బొబ్బిలి జమీందారు అయినటువంటి రాజా రంగారావును కూడా లేపేద్దామయ్యా అంటాడు. అప్పుడు బుస్సీకి ఒక డౌట్ వస్తుంది, అరే నేను జాఫర్ అలీని ఓడించడం కోసం నువ్వు నాకు సైన్యాన్ని సహాయం చేస్తానంటున్నావు, కానీ నాకున్న సైన్యంలో సగ సైన్యం చాలు జాఫర్ అలీ గారిని లేపేయాలంటే. అంటే జాఫర్ అలీ అనేటటువంటి శ్రీకాకుళం జమీందారును లేపడం కోసం నా సైన్యంలో సగ సైన్యం చాలు, అలాంటప్పుడు నీ సైన్యం నాకెందుకు? సరే నువ్వు నాకు సహాయం చేస్తానంటున్నావు, ఎందుకు చేస్తానంటున్నావు? బొబ్బిలి జమీందారుని ఓడించడంలో నా సైన్యం సహాయం నీకు కావాలి కాబట్టి. అంటే ఇక్కడ అల్టిమేట్లీ పవర్ ఎవరిది ఎక్కువగా ఉంది? బుస్సీది. అంటే విజయరామరాజుకు బుస్సీ అవసరం కావాలి బొబ్బిలి జమీందారుని ఓడించడానికి, అంతేగాని జాఫర్ అలీని శ్రీకాకుళం జమీందారుని ఓడించడానికి బుస్సీకి విజయరామరాజు సహాయం అవసరం లేదు. సో దీంతో బుస్సీ ఏమంటాడు? ఆఫర్ కోరుతాడు. సో కాబట్టి నేను జాఫర్ అలీని ఓడించడానికి వెళ్తా, నేను ఒక్కడినైనా సరే వాడిని ఓడించుకుంటాను, కానీ బొబ్బిలి రాజా రంగారావుని ఓడించాలన్నావు కాబట్టి వాడిని ఓడిద్దాం, కానీ నాకేమిటి ఇస్తామంటే ఉత్తర సర్కారులు అన్నింటిపై కూడా నీకు ఎంత కావాలో, ఎన్ని ప్రాంతాలలో కావాలో శిస్తురు వసూలు చేసిన బాధ్యత నీకు ఇస్తాను, నువ్వు ఏం కావాలంటే అది కోరుకో, కానీ శత్రు శేషం ఉండకూడదు. ఎప్పటి నుంచో వాళ్ళకి వీళ్ళకి బొబ్బిలికి విజయనగరం మధ్య ఏమిటి అగ్గేస్తే రాజులైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట. సో ఎలాగైనా సరే బొబ్బిలి రాజును
ఓడించాలంటే సరే అని చెప్పేసి తరువాత దాని గురించి ఆలోచిద్దాం. బొబ్బిలి రాజును ఓడించడం కోసం ముందు మన ఇద్దరం కలిపి ఎవరిపైకి వెళ్దాం? జాఫర్ అలీ పైకి, శ్రీకాకుళం జమీందార్ పైకి. సో ఇప్పుడు నాకు కూటమి చెప్పండి. మన యొక్క బుస్సీ కావచ్చు, అదే విధంగా విజయ రామరాజు అంటే శ్రీకాకుళం జమీందార్ అయినటువంటి విజయ రామరాజు ఒక కూటమి అయితే, మన యొక్క జాఫర్ అలీ శ్రీకాకుళం జమీందార్ ఎవరైతే ఉంటారో ఇతను ఒక కూటమి. సో ఇలా జాఫర్ అలీ మరియు బుస్సీ విజయ రామరాజులు ఇలా రెండు కూటముల మధ్య జరిగినటువంటి యుద్ధమే అనకాపల్లి వద్ద తుమ్మలపాలెం అనేటువంటి గ్రామం ఉంటుందండి. ఆ తుమ్మలపాలెం అనేటువంటి గ్రామంలోనే అనకాపల్లి వద్ద యొక్క యుద్ధం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే తుమ్మలపాలెం యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా జరిగినటువంటి తుమ్మలపాలెం యుద్ధంలో ఆబ్వియస్లీ బుస్సీ విజయరామరాజులు ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి జాఫర్ అలీని ఓడించేసి జాఫర్ అలీని చంపేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే శ్రీకాకుళం జమీందార్ జాఫర్ అలీ చనిపోయాడో శ్రీకాకుళం ప్రాంతం అనేది ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోయిందయా? బుస్సీ ఆధీనంలోనికి, అలియాస్ ఫ్రెంచ్ వారి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. సో వీరి పథకం ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? బొబ్బిలి జమీందార్ను ఓడించాలి. దీన్నే మనం చరిత్ర పుటల్లో ఏమంటామయ్యా అంటే బొబ్బిలి యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటామండి. ఆ బొబ్బిలి యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఇక్కడ అవసరం కాబట్టి మొదట ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం, రెండో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం చెప్పి ఉన్నాము. మూడవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం నేను మీకు ఇండియన్ హిస్టరీలో చెప్పినాను. ఇక్కడ మనకు అవసరం లేదు. కౌంటెడ్ లాలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళందరూ మనకు అక్కడ వస్తారండి, ఇక్కడ మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకి కావాల్సినటువంటి అంశం ఏమిటంటే బొబ్బిలి యుద్ధము అంటే మన యొక్క తుమ్మలపాలెం యుద్ధంలో జాఫరాలను ఓడించేసారు. శ్రీకాకుళం ప్రాంతంలో శిస్తు వసూలు చేసుకుంటున్న బాధ్యతలు పూర్తిగా బుస్సీ ఆధీనంలోకి వచ్చేసాయి. ఇప్పుడు మనకి బొబ్బిళ్ళు ఓడించాలంటున్నాడు కదా అని చెప్పేసి విజయరామరాజు ఇప్పుడు మరలా అదే విజయరామరాజు అదే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి బుస్సీ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కలిపి ఎవరిపైకి వెళ్ళారండి? బొబ్బిలి జమీందార్ అయినటువంటి రాజా రంగారావు పైకి వెళ్తారండి. అయితే అంత తక్కువ వాడేమీ కాదు రాజా రంగారావు. చాలా అద్భుతంగా పోరాడతాడు, ముప్పు దిప్పలు పెడతాడు వాళ్ళని. కానీ ఫైనల్గా ఈ యొక్క రాజా రంగారావు చనిపోవడం అనేది జరుగుతుందండి. ఇదంతా కూడా పెద్ద స్టోరీ. ఆ స్టోరీ చెప్పాలంటే బొబ్బిలి యుద్ధం అని చెప్పేసి ఒక సెపరేట్గా క్లాస్ చేస్తాను. ఎందుకంటే రాజా రంగారావుకు సంబంధించి తన యొక్క బావమరిది తాండ్ర పాపారాయుడు ఉంటాడు. సో అతన్ని దారి మరిపించి తాండ్ర పాపారాయుడిని వేరే ప్రాంతానికి మళ్లించి ఎవరూ లేనటువంటి సమయంలో, రాజ్యంలో ఎవరూ లేనటువంటి సమయంలో వెన్నుపోటు దొంగలలా విజయరామరాజు బుస్సీ వచ్చి రాజా రంగారావును చంపేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే రాజా రంగారావు చనిపోయాడో తన యొక్క భార్య కావచ్చు, ఆస్థానంలో ఉన్నటువంటి చెలికత్తెలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అగ్నిలో దూకి అంటే తరువాత మనల్ని మానభంగం చేస్తారు, మనల్ని అది చేస్తారు, ఇది చేస్తారు. సో కాబట్టి ఒక గొప్ప రాజు యొక్క భార్యగా, గొప్ప రాజ్యంలో ఉన్నటువంటి మహిళలుగా మనం వాళ్ళకి చిక్కకూడదు అని చెప్పేసి తమ యొక్క భార్యలు కావచ్చు, చెలికత్తెలు కావచ్చు, అందరూ కూడా మంటలో దూకి అగ్నికి ఆహుతైపోవడం అనేది జరుగుతుంది. అంత గొప్ప ఫ్యామిలీ బొబ్బిలి సామ్రాజ్యానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే బొబ్బిలి యుద్ధంలో, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి బొబ్బిలి యుద్ధము అని చెప్పేసి. బొబ్బిలి యుద్ధం ఎప్పుడండి? 1757 జనవరి 24 తేదీ వెంటనే మీకు గుర్తు రావాలి. 1757 జనవరి 24 అనగానే మన యొక్క ఆంధ్రదేశ్ చరిత్రలో బొబ్బిలి యుద్ధం అనేది ప్రధాన ఘట్టం. బొబ్బిలి యుద్ధం ఏ రెండు కూటమిల మధ్య జరిగిందంటే విజయరామరాజులు బుస్సీ ఒక కూటమి అయితే రాజా రంగారావు బొబ్బిలి జమీందార్ ఒక కూటమి. సో ఇలా ఈ రెండింటి మధ్య, ఈ రెండు కూటమిల మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంతిమంగా వాళ్ళు వేసినటువంటి కుట్రలో భాగంగా రాజా రంగారావు చనిపోతాడు. ఎప్పుడైతే తన బావ చనిపోయాడనే విషయం తెలిసిందో మన యొక్క బొబ్బిలి పులి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? తాండ్ర పాపారాయుడు. తెలుసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఎలానో గెలిచాము కదా, నా శత్రుశేషం పోయింది కదా అంటే ఎప్పటి నుంచో విజయరామరాజుకి చాలా కోపం అండి. చాలా భయంకరమైనటువంటి శత్రుత్వం రాజా రంగారావు పైన, బొబ్బిలి పైన. బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి ఎప్పటి నుంచో పడదు. సో దీంతో ఎప్పుడైతే బుస్సీ సహకారం దొరికిందో వాడి సహకారంతో వీడిని వెన్నుపోటు పొడిచి చంపేశామని చెప్పేసి బుస్సీ కావచ్చు, విజయరామరాజులు కావచ్చు ఆ బొబ్బిలి ప్రాంతంలోనే, ఇప్పుడు బొబ్బిలి కోట అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకొని మందులు తాగుతూ చిందులు వేస్తూ డ్యాన్సులు చేసుకుంటూ ఆ రాత్రి అక్కడే గడిపాడు. అంటే చాలా సంతోషంలో ఉన్నాడు విజయరామరాజులు. కానీ ఇక్కడున్నాడు ఒక లెజెండ్. ఎవరండి? తాండ్ర పాపారాయుడు. ఎప్పుడైతే తన భావన చంపారో అక్కడ వెంటనే వెనక్కి వెళ్తాడండి. ఆ స్టోరీ కొంతసేపు మనం మాట్లాడుకున్నట్లయితే రాజా రంగారావును ఒక్కడిని చేసి దొంగ దెబ్బ కొట్టేస్తే ఒక మహిళ అప్పటికీ కూడా తాండ్ర పాపారాయుడు వేరే ప్రాంతంలో యుద్ధం చేస్తూ ఉంటే ఇలా నిన్ను దారి మళ్లించి వెన్నుపోటు పొడిచి రాజా రంగారావును చంపేశారు, నువ్వు వెంటనే రా అని చెప్పేసి ఒక లెటర్ ఒక మహిళ ద్వారా పంపిస్తే ఆ మహిళ కూడా ఈ యొక్క విజయనగర రాజులకు దొరికిపోయి, బుస్సీకి ఫ్రెంచ్ సైన్యానికి దొరికిపోయి ఆమెను కూడా చంపేస్తారు.
ఫైనల్కి వార్త తెలియకపోవడంతో సాయంత్రం అవుతుంది. ఏంటి ఇప్పటిదాకా వార్త రాలేదని చెప్పేసి గమనించి ఏదో కీడు శంకిస్తుందని చెప్పేసి యుద్ధ మధ్యంలోనే దాన్ని వదిలిపెట్టేసి తాండ్రపాపారాయుడు తిరిగి బొబ్బిలి ప్రాంతానికి వచ్చేసరికి బొబ్బిలి ప్రాంతం మొత్తం కూడా తమ యొక్క ఏమిటి అక్కగారు కావచ్చు, రాజా రంగారావు కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు, బొబ్బిలి మొత్తము కూడా ఒక మృత్యు దిబ్బగా మారిపోయింది. దాన్ని చూసి కన్నీరు కాదు రక్తం గారింది తాండ్రపాపారాయుడికి. వెంటనే బయలుదేరారండి తాండ్రపాపారాయుడు. ఎక్కడికి? అదే బొబ్బిలి ప్రాంతంలో గుడారాలు వేసుకొని చిందులు చేస్తున్నారు కదా, వెళ్ళాడు. వెంటనే విజయరామరాజు యొక్క కాలర్ పడుకున్నాడు గుడారంలో. విజయరామరాజు కాళ్ళపై పడ్డాడు. ఇది నీకు సబబేనా తాండ్రపాపారాయుడు? నువ్వు బొబ్బిలి పులివన్నారు, కానీ ఇలాంటి వెన్నుపోటు పొడిచి మమ్మల్ని చంపుతావా? నిజమైనటువంటి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడు రేపు పొద్దున్నరా మేమందరం కలిపి మా సైన్యం వస్తాం, నీ సైన్యంతో నువ్వు రా, నీ సైన్యమో నీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందామని చెప్పేసి బేరసారాలు ఆడుతున్నాడు విజయరామరాజు. కానీ తాండ్రపాపారాయుడు ఒకటే మాట అంటాడు, నోరు మూయిరా గుంటనక్క, నువ్వు చేసింది ఏమిటి? నువ్వు మా యొక్క బావగారిని పొడిచింది వెన్నుపోటు కాదా? చేతగాని వాడిలా నన్ను దారి మళ్లించి నేనెక్కడుంటే మిమ్మల్ని ఎక్కడ ఓడించేస్తాననేటువంటి భయంతో నన్ను పక్కకు మళ్లించి దొంగ దెబ్బ పొడిచి మా వాళ్ళందరినీ చంపావు. ఆ వెన్నుపోటుతో పోల్చుకుంటే నేను పొడిచేటటువంటి ఈ యొక్క వెన్నుపోటు ఏమాత్రము సరితూగదని చెప్పేసి విజయరామరాజును అక్కడికక్కడే ఆ గుడారంలోనే లేపేస్తాడు తాండ్రపాపారాయుడు. కానీ దురదృష్టవశాత్తు విధి ఆడినటువంటి వింత నాటకంలో తాండ్రపాపారాయుడు కూడా వాళ్ళకి చిక్కుతాడు. చిక్కినప్పటికీ మీ చేతుల్లో చచ్చడం కాదురా బాయ్, నాకు నేనే చస్తానని చెప్పేసి కత్తితో పొడుచుకొని తనకు తను వీరమరణం పొందుతాడు తాండ్రపాపారాయుడు. అంటే ఇక్కడ మీరు ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే విజయనగర రాజు అయినటువంటి విజయరామరాజు చచ్చిండు, అదేవిధంగా బొబ్బిలి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజా రంగారావు చచ్చిండు. అతన్ని చంపాడినటువంటి భావన చంపాడినటువంటి కోపంతో విజయరామరాజును చంపి తాండ్రపాపారాయుడు దొరికిపోయి తనకు తాను కూడా చచ్చిండు. అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే అంతిమంగా నెగ్గినటువంటి గుంటనక్క ఎవడయ్యా? బుస్సి. వాడి లైన్ క్లియర్ అయిందండి. వీడు చచ్చిపోయాడు. మెయిన్ వాడైనటువంటి బొబ్బిలి పులిగా పేరుగాంచినటువంటి తాండ్రపాపారాయుడు కూడా చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మనము శిస్తు వసూలు చేసుకోవడం కోసం మనకెవ్వడూ కూడా అడ్డులేడు. అందుకే చరిత్ర పుటల్లో చరిత్రకారులు ఏం చెప్తారయ్యా అంటే ఐకమత్యమే మహాబలము, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. నిజంగా ఇదే విజయరామరాజులు, ఇదే రాజా రంగారావు పక్కపక్కన ఉన్నటువంటి సంస్థానాధీశులం, పక్కపక్కన ఒకరితో ఒకరం తెల్లవారితే ముఖాలు చూసుకునే వాళ్ళం, మన మధ్య ఎందుకురా బాయ్ గొడవలు అని చెప్పేసి ఇప్పుడు కూడా సంధికి రాజా రంగారావు పిలుస్తాడు, కానీ ఎప్పుడు కూడా విజయరామరాజులు దాన్ని పట్టించుకోడండి. నేను చెప్పాను కదా, మీకు కావాలంటే దాసరి నారాయణరావు 1986లోనే తాండ్రపాపారాయుడు మూవీ తీశారు. తాండ్రపాపారాయుడి క్యారెక్టర్ మన యొక్క కృష్ణరాజు గారు వేస్తారు, మన యొక్క విజయరామరాజు క్యారెక్టరు మోహన్ బాబు వేస్తారు. మీరు కావాలంటే సినిమా చూడండి. ఎగ్జామినేషన్ ముందు మళ్ళీ సార్ చెప్పారు కదని చెప్పేసి సినిమాలు చూసుకొని ఎగ్జామినేషన్ పక్కన పెట్టేవారు. ఖాళీ ఉంటే చూడండి. సో చూస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి నేను సినిమాలు రికమెండ్ చేస్తూ ఉంటాను, మరలా అందుకే చెప్తా ఉన్నాను. సో అలా ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్తారో అంటే ఒక రకంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటే బుస్సివాడిని అసలు రానిచ్చేవారా? అసలు బుస్సివాడు అంత సాహసం చేసేవాడా? ఒక రకంగా తిరుగులేనటువంటి వాడే వీడు కూడా. అంటే ఒక కుటిల బుద్ధి కలిగిన వాడైనప్పటికీ తిరుగులేని రాజు పెద్ద విజయరామరాజులు. రాజా రంగారావు కావచ్చు, తాండ్రపాపారాయుడు కావచ్చు, వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. తిరుగులేనటువంటి వ్యక్తులు. విజయరామరాజులు మల్ల యుద్ధాలు పెడతా ఉంటాడు. అంటే వారి యొక్క ప్రాంతాలు అప్పట్లో ఇప్పుడంటే మనము ఒలింపిక్స్ అని చెప్పేసి, బ్రెజిలింగ్ అని చెప్పేసి ఇలా అంతర్జాతీయ పోటీలు ఏ విధంగా అయితే నిర్వహించుకుంటామో అప్పట్లో కోడి పందాలు, మల్ల యుద్ధాలు అని చెప్పేసి నిర్వహించేవారు. అందులో భాగంగా బొబ్బిలి వాళ్ళు తిరిగిలేనటువంటి వాళ్ళుగా ఉండేవారు మల్ల యుద్ధాలను. మల్ల యోధులు అంటారు బొబ్బిలి సింహాసనాన్ని అధిష్ఠించిన రాజులు కావచ్చు, ఆ సైన్యాధిపతులు కావచ్చు. కానీ వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళకి పడదు. అందుకే ఒకనొక సందర్భంలో విజయరామరాజులు అరే ప్రపంచంలో కండలు తిరిగినటువంటి మల్ల యోధుని రప్పించండి, ఆ బొబ్బిలి వారిని పిలిపించండి, వాళ్ళ చేతుల్లో మనవాడి చేతుల్లో వాడిని ఓడిద్దామని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరిగి గొప్ప మల్లయోధుని తీసుకొస్తే వాడు ఆ యొక్క కథన రంగంలో దూకి ఎవడు వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కూడా మట్టి కరిపించేస్తా ఉన్నాడు ఆ యొక్క మల్లయోధుడు. సో దీంతో వాడి యొక్క గర్వం విర్రవీగిపోయింది. ఎవరిది? పెద్ద విజయరామరాజు. వెంటనే ఆ యొక్క మల్లయోధుడి చేత ఆ బొబ్బిలి అంట ఏదో గొప్ప సింహాసనం అంట, గొప్ప రాజులంట, కండలు తిరిగిన మల్లయోధులంట, రండిరాబాయ్ మీరు వచ్చి మా యొక్క మల్లయోధుడితో పోరాడని చెప్పేసి విజయనగర రాజులు ఈ యొక్క ఏమిటి వర్తమానం పంపిస్తారు. అప్పుడు ఆ యొక్క బొబ్బిలి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా మొదట కొంతమంది వస్తారు, కానీ వాళ్ళను కూడా మట్టి కరిపిస్తాడు ఈ యొక్క మల్లయోధుడు. ఎక్కడి నుంచో తెప్పించినటువంటి విజయనగర రాజులకు సంబంధించిన మల్లయోధుడు. ఆ తరువాత తలకి తలపాగా కట్టుకొని దిగుతాడండి తాండ్రపాపారాయుడు. వాడిని తీసుకెళ్లి అమాంతం అవతల పడేస్తాడంటే ఒక పెద్ద పర్వతాన్ని తీసుకెళ్లి అవతల పడేసినట్టు ఉంటుంది. అంటే అంతా మల్లయోధుని కూడా తాండ్రపాపారాయుడు ఓడించాడంటే అందుకే ఊరికి నేనం కదా బొబ్బిలి పులి అని చెప్పేసి.
అర్థమైందా లేదండి? అంత గొప్ప యోధుడు, అంత గొప్ప యుద్ధ నైపుణ్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దారి మళ్లించి తన భావన చంపేయడంతో ఆ కోపాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడే వెళ్ళి విజయరామరాజును లేపేస్తాడు. తరువాత తాను కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఐకమత్యం లేకపోవడం వలనే బుస్సీ అనేవాడు ఆధిపత్యం చలాయించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా జరిగినటువంటి ఈ స్టోరీనే మనం చరిత్ర పుటల్లో బొబ్బిలి యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటాం. బొబ్బిలి యుద్ధం జరిగిందనడానికి మన యొక్క ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటంటే ఆసుపాదమూర్తి అని చెప్పేసి ఇతను మనకి ప్రధానంగా బొబ్బిలి యుద్ధము అనేటువంటి గ్రంథాన్ని రచించాడండి. అద్భుతమైనటువంటి గ్రంథం. బొబ్బిలి యుద్ధ చరిత్ర గురించి ఇప్పుడు ఎంత అద్భుతంగా మనం చదువుకుంటున్నామంటే దానికి గల కారణం ఆసుపాదమూర్తి రచించినటువంటి బొబ్బిలి యుద్ధం అనేటువంటి గ్రంథం. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, బొబ్బిలి యుద్ధాన్ని, బొబ్బిలి యుద్ధ చరిత్ర గతిని తెలియజేసేటటువంటి బొబ్బిలి యుద్ధం అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, చరిత్రకారుడు ఎవరయ్యా అంటే ఆసుపాదమూర్తి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అర్థమైందా లేదండి? సో ఈ విధంగా తాండ్రపాపారాయుడు, రాజా రంగారావు, విజయరామరాజులు చనిపోవడం అనేది జరుగుతుంది. సో మీకు తెలుసు కదా, మా యొక్క శ్రీకాకుళం పక్కనే ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విజయనగరం జిల్లా ఏదైతే ఉంటుందో ఆ విజయనగరం జిల్లాకి కోట జంక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ యొక్క కోట జంక్షన్ కి మధ్యలోనే ఈ యొక్క విజయనగర కోట అనేది ఉంటుంది. అప్పట్లో శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు నిర్మించేవారు. సో దయచేసి క్లాసును ముగించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇంకా క్లాస్ అవ్వలేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ పెడతాను. అంటే నేను రీసెంట్గా ఈ యొక్క విజయనగర రాజులకు సంబంధించి పెద్ద విజయరామరాజులు నిర్మించినటువంటి ఆ విజయనగర కోట ఏదైతే ఉంటుందో దాన్ని నేను రీసెంట్గా విజిట్ చేయడం అనేది జరిగింది. సో వాటన్నింటినీ కూడా నా యొక్క మొబైల్లో నేను బంధించాను. వాటన్నింటినీ కూడా ఇప్పుడు వీడియో క్లిప్స్ రూపంలో వాటన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ స్టోరీ మొత్తాన్ని కూడా. సో జాగ్రత్తగా చూడండి. సో నేను డైరెక్ట్గా వెళ్ళి చూసి నేను తీసినటువంటి వీడియోలు కాబట్టి ఆ చరిత్ర మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని జాగ్రత్తగా వినండి. ఎగ్జామినేషన్లో అవి మీకు ఉపయోగపడతాయి. కోటలు కావచ్చు, బొబ్బిలి కోటలు కావచ్చు. అంటే బొబ్బిలి కోట కంటే వెళ్ళలేదు కానీ సో వాటిని కూడా పిక్చర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క పెద్ద విజయరామరాజులు ఎవరైతే ఉంటారో అతను బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి యుద్ధానికి రాజా రంగారావును ఆహ్వానించి బొబ్బిలి యుద్ధానికి పెద్ద విజయరామరాజు వెళ్తున్నటువంటి సందర్భంలో తన యొక్క చెల్లిగారైనటువంటి పైడితల్లి చెప్తుంది, ఇది మన వంశనాశనానికి దారితీస్తుంది, దయచేసి ఆ యొక్క యుద్ధానికి నువ్వు వెళ్ళకు, అది సరైన పద్ధతి కాదు, దొడ్డిదారిలో వెళ్తున్నామని చెప్పేసి విజయరామరాజుకు చెప్పినా సరే వినడు. సో చెల్లి మాటలు పెడచవని పెట్టి వెళ్తాడు, చనిపోతాడు. మొదటి విజయం సాధించినప్పటికీ తాండ్రపాపారాయుడు చేతుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే తన అన్న చనిపోయాడో ఆ బాధను తట్టుకోలేక పెద్ద చెరువులో దూకి చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయి కలలో కనిపిస్తుంది అప్పలనాయుడు అని చెప్పేసి తన యొక్క సొంత బంధువు, చిన్నప్పటి నుంచి పైడితల్లిని పెంచినటువంటి తన యొక్క సొంత బంధువు అప్పలనాయుడికి కలలో కనిపించి, పెద్ద చెరువు పశ్చిమ భాగంలో నేను విగ్రహ రూపంలో కొలువై ఉంటాను, నన్ను తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి, చదురుగుడి అని చెప్పేసి చెప్తా ఉంటాం. విజయనగరంలో సినిమానోత్సవం అని చెప్పేసి చాలా అద్భుతంగా జరుగుతుంది. సినిమానోత్సవం అర్థమైంది లేదండి, దాని పండుగ కూడా జరుపుకుంటా ఉంటారు. సో ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ పైడితల్లి పండుగ కావచ్చు, ఆ కోట కావచ్చు, ఆ చదురుగుడి కావచ్చు, గంట స్తంభం కావచ్చు, విజయనగరానికి సంబంధించి సో వాటన్నింటినీ కూడా ఇప్పుడు వీడియో క్లిప్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని దయచేసి జాగ్రత్తగా చూడండి. విజయనగరానికి సంబంధించి, విజయనగర పెద్ద విజయరామరాజులకు సంబంధించి స్టోరీ మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ రోజు మనం ఏం చూస్తున్నాము, బొబ్బిలి యుద్ధము, తుమ్మలపాలెం యుద్ధము, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, బుస్సీ ఏ విధంగా ఆధిపత్యం చలాయించాడు ఉత్తర సర్కార్లపైన. అందుకే ఉత్తర సర్కార్లపైన ఒక రకంగా ఆంధ్రదేశంపై పెత్తనం చలాయించినటువంటి మొట్టమొదటి యూరోపియన్లుగా పేరుగాంచిన వారు ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వారు. దానిలో ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే బుస్సీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా వాడి కుటుంబీతుల పని అందరి మరణానికి కారణమవుతాడు. కానీ విజయరామరాజు చనిపోయిన తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి ఆనంద గజపతి రాజుని తాత్కాలికంగా, అంటే ఏదో నామమాత్రంగా విజయనగర సింహాసనంపై ఆనంద గజపతి రాజులను కూర్చొని పెడతారు. కానీ మొత్తము కథ నడిపేది మాత్రం బుస్సీని. అర్థమవుతుందా లేదండి? అదేవిధంగా ఈ మధ్యలో చాలా అంశాలు జరుగుతాయి. బుస్సీ యొక్క ఆగడాలు చాలా భయంకరంగా పెచ్చురులుతాయి. శిస్తులు వసూలు చేయడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సో దీంతో హైదరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సలాబత్ జంగ్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే బుస్సీ హైదరాబాద్ సింహాసనంపై ఎవరిని కూర్చొని పెట్టాడు? ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా సలాబత్ జంగ్. ఆ సలాబత్ జంగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు సింహాసనం వచ్చిందని నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఆ బుస్సీగాడు మా దగ్గర శిస్తులు వసూలు చేయడం కోసం మా యొక్క నరాలు పిండుతా ఉన్నాడు, మా యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నాడు, భయంకరంగా శిస్తులు వసూలు చేస్తా ఉన్నాడు. అంటే వెంటనే సలాబత్ జంగ్ సీరియస్ అయ్యి, అరే బుస్సీ నువ్వు కొంచెం నీ ఓవర్ యాక్షన్ తగ్గించు,
నాకు సింహాసనం ఇచ్చావు బాగానే ఉంది, కానీ రాజ్యానికి రాజుని నేను, అందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, అలా శిస్తులు వసూలు చేయడం కరెక్ట్ కాదు, నీకు ఇచ్చినటువంటి ఉత్తర సర్కారులు ఏవైతే ఉంటాయో వాటిని నేను తిరిగి తీసుకుంటున్నాను అని చెప్పేసి సలాబత్ జంగ్ వాడికి ఇచ్చినటువంటి ఉత్తర సర్కారుల మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకుంటే అప్పటికే తిరిగిలేనటువంటి శక్తిగా ఎదిగాడు బుస్సీ. అందరి సపోర్ట్ ఉంది, వాళ్ళతో వీళ్ళతో కుయుక్తులు బండుతా ఉన్నాడు, విజయరామరాజు వాడి చెంతన ఉన్నాడు. సో దీంతో వెంటనే నువ్వేంద్రపై నాకు చెప్పేదని చెప్పేసి అదే సలాబత్ జంగ్ పైకి యుద్ధానికి వస్తాడు బుస్సీ. దీంతో వెంటనే వీడు చల్లగా అయిపోతాడు, ఎందుకంటే వీడికి చెప్పేటటువంటి బెదిరించేటువంటి మాటల యుద్ధం ఉంది కానీ వాడి చేతలతో యుద్ధం చేసేటువంటి సత్తా వీడి దగ్గరికి లేదు. అరే నువ్వేం కోప్పడకు, నేను సరదాగా అన్నాను, ఉత్తర సర్కార్ నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి చార్మహల్ సంధి జరుపుకుంటాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ చార్మహల్ సంధి. అంటే చార్మహల్ సంధి ప్రకారము మరలా ఏ ఉత్తర సర్కారులు అయితే తీసుకున్నాడో మరలా వాటిని బుస్సీకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే వీడు శిస్తు కఠినంగా వసూలు చేస్తున్నాడని చెప్పేసి వివిధ రకాల వ్యక్తులు సలాబత్ జంగ్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకోగా సలాబత్ జంగ్ బుస్సీని ఏమిటి ఎదిరించి ఇచ్చిన ఉత్తర సర్కారులను వెనక్కి తీసుకోగా బుస్సీ మరలా వాడిపైకే యుద్ధాన్ని ప్రకటించగా సలాబత్ జంగ్ చార్మహల్ సంధి ద్వారా తిరిగి ఉత్తర సర్కారులు మరలా అదే బుస్సీకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఒక స్టోరీ ప్రకారం చెప్పేటప్పుడు అందులో ఉన్నటువంటి బిట్లు మీరు గుర్తుంచుకోవాలి, ఆ బిట్లు మీరు రాబట్టుకోవాలి. స్టోరీ ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ అందులో నుంచి ఎన్నో బిట్లు ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో తుమ్మలపాలెం యుద్ధము, చార్మహల్ సంధి, బొబ్బిలి యుద్ధము, విజయనగర రాజు, విజయరామరాజు, అర్థమైందా లేదండి? ఆనంద గజపతి రాజు, విజయరామరాజు. అంటే బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు చనిపోయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు రెండవ ఆనంద గజపతి రాయులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వాడే తర్వాత కాలంలో చందుర్తి యుద్ధం అని చెప్పేసి చెప్తా ఉంటాం. తర్వాత మనం మాట్లాడతాం నెక్స్ట్ క్లాసుల్లో ఏమిటి పద్మనాభ యుద్ధం అని చెప్పేసి, చందుర్తి యుద్ధం అని చెప్పేసి. అర్థమైందా లేదండి? సో ఇది మనకి ప్రధానంగా బొబ్బిలి యుద్ధము, అదేవిధంగా తుమ్మలపాలెం యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ యుద్ధాల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లోనికి వెళ్లే ముందు. సో ఈ విజయనగరము, బొబ్బిలి కోట, విజయనగర కోటకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లే చేస్తాను, ఆ స్టోరీని జాగ్రత్తగా వినండి. సో ఇదేనండి మనకి ఈరోజు మనం చూడబోయేటటువంటి విజయనగరం కోటకు సంబంధించినటువంటి బ్యాక్ వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి ఫ్లెక్సీపై కనిపిస్తున్నటువంటి వ్యక్తి, అక్కడ మనకి కోట పైన కూడా ఆ ఫ్లెక్సీపై నించుని ఉన్నటువంటి వ్యక్తి మనకందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ప్రస్తుతం పూసపాటి వంశస్థులకు సంబంధించి రాజకీయంలో చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి, మనకి విజయనగరం నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా 2014లో అదే విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్లో కూడా అడుగుపెట్టారు. ఎంతో సేవ చేశారండి. ఈవెన్ మనకి 1970స్లో కూడా ఈ పోలియో వ్యాధి ఏదైతే ఉంటుందో దానికి చుక్కల మందు అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో లేకపోతే చందాలంతా కూడా కలెక్ట్ చేసి ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విరాళంతో సుమారు 60,000 రూపాయలతో అప్పట్లో ముంబై నుంచి మనకి ఈ యొక్క పోలియో చుక్కల మందు కూడా తెప్పించినటువంటి వ్యక్తి ఈ అశోక్ గజపతిరాజు. అప్పట్లో బాగా ఇతని పేరు మారుమోగింది. ఇప్పటికీ కూడా విలువలతో కూడి ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు మనం వేలపై లెక్కన పెడితే పూసపాటి అశోక్ గజపతిరాజును కూడా మనం చెప్పవచ్చును. సో ఇక్కడ మనకి ఈ పూసపాటి వంశస్థులు చేసినటువంటి సేవ, వారు నిర్మించినటువంటి కట్టడాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో వీలైనంత వరకు నేను దగ్గరగా వాటిని రికార్డ్ చేశాను చూడండి. నేను యాక్చువల్గా విజయనగరం వేరే పని మీద వెళ్ళి సో ఏదో ఆదరాబాదరగా వీడియో తీశాను. దయచేసి క్లమ్జీగా ఉంటే దయచేసి నన్ను వేరేలా అనుకోవద్దండి. సో వీలైనంత వరకు అన్నీ కూడా కవర్ చేశాను. ఇదంతా కూడా విజయనగరం కోట ఇన్ఫర్మేషన్. అదేవిధంగా పూసపాటి వంశస్థుల్లో చిట్ట చివరిగా పట్టాభిషిక్తులైనటువంటి పివిజి రాజు గారు ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి ఈ పూసపాటి వంశస్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఆనంద గజపతిరాజు, చిన్న విజయరామరాజు, పెద్ద విజయరామరాజు. సో ఇదంతా కూడా మనం బొబ్బిలి యుద్ధంలో వీళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో వారినే మనకి ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. గత క్లిప్లోనే మీకు చూపించిన నల్కనంద ప్యాలెస్ కావచ్చు, కోరుకొండ ప్యాలెస్ కావచ్చు, విజయనగరం కోట కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ ఈ సిరిమానోత్సవానికి వచ్చినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా కోటను సందర్శిస్తారు. సో ఈ కోట యొక్క చరిత్ర తెలుసుకోవాలి అనుకున్న ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను కవర్ చేశానండి. వాళ్ళు ఏమేమైతే ఇక్కడ మనకి ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారో
సో ప్రతి ఒక్క పాయింట్స్ని కూడా ఇక్కడ నేను వీడియో రూపంలో కవర్ చేసి మీకు అవైలబుల్గా ఉంచాను. సో వాటన్నింటినీ కూడా మీరు పాజ్ చేసుకొని వాటన్నింటినీ కూడా చదవచ్చు. వీలైనంత వరకు ప్రతి ఒక్క పూసపాటి వంశంలో వారు చేసినటువంటి సేవ మొత్తాన్ని కూడా ఇక్కడ రికార్డ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇదంతా కూడా మనకి కోట లోపలి అట్మాస్ఫియర్ అండి. సో ఎందుకంటే ఈ కోట లోపలే మనకి ఎంఆర్ కాలేజ్ కావచ్చు, మాన్సాస్ ట్రస్ట్ కావచ్చు, లా కాలేజ్ కావచ్చు, సో వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఈవెన్ ఇటువంటి గార్డెన్స్ కూడా మనకి చాలా వరకు మొత్తం ఫోర్ట్ అంతా కూడా మనకి ఇటువంటి పచ్చదనంతోనే నిండి ఉందండి. సో మొత్తం ఇది మనకి మహారాజా విద్యా కళాశాల అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఎంవిజిఆర్ లా కాలేజ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దీన్ని కూడా మనము పూర్తిగా కవర్ చేసాం. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూ ఏదైతే ఉంటుందో ఇది మనకి కోట లోపల ఈ గజబలం ఏదైతే ఉంటుందో, అంటే మనకి చతురంగ బలాలని చెప్పేసి చెప్తాం కదండి. సో అందులో ఏనుగుల్ని స్టోర్ చేసేటటువంటి, అంటే ఏనుగుల నుంచేటటువంటి సాలాలుగా వీటిని అప్పట్లో ఈ గదులను ఉపయోగించేవారని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఆ యొక్క స్టోర్ రూమ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు ఒక రకంగా. అంటే విజయనగర రాజుల కాలంలో కోట లోపల ఉన్నటువంటి స్టోర్ రూమ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని కోట పైకి కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు కోటకు సంబంధించినటువంటి 360 డిగ్రీస్ వ్యూ మొత్తాన్ని కూడా, ఈవెన్ విజయనగరం టౌన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చును. సో ప్రజెంటు కోటకు సంబంధించినటువంటి వ్యూ ఫస్ట్ చూసాక తర్వాత మనం విజయనగరానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్న విజయనగరం టౌన్ వ్యూ కూడా చూద్దాం. సో ఇదంతా కూడా కోట పైకి ఎక్కి సో ఈ వ్యూ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయడం అనేది జరిగింది. సో విజయనగరం కోటకు సంబంధించి అప్పర్ వ్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని మొత్తాన్ని కూడా మీరు ప్రస్తుతం చూడడం జరుగుతుంది. సో అలాగే ఇదంతా కూడా మనకి చెప్పాను కదండి. సో ఈ పూసపాటి వంశస్థులు ప్రతి ఒక్కరూ వారి కాలంలో వారు చేసినటువంటి మంచి మంచి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇలా ఫ్లెక్సీల రూపంలో అందరి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడికక్కడ కోట మొత్తం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నేను మీకు గతంలో చెప్పినట్లు ఈ విజయరామరాజు ఎప్పుడైతే బొబ్బిలి యుద్ధానికి వెళ్ళడం, అక్కడ మరణించడం, తర్వాత మనకి ఈ తాండ్ర పాపారాయుడు వెళ్ళడం, అతను కూడా మరణించడం. సో సోదరుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక పైడితల్లి అమ్మవారు కూడా చెరువులో దూకి చనిపోవడం. ఆ పైడితల్లి అమ్మవారి యొక్క సిరిమానోత్సవం మనకి ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అలాంటి సందర్భంలోనే మనకి ఈ యొక్క కోటను అలంకరణ చేయడం, పూసపాటి వంశస్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేస్తారు. సో ఇది మనకి కోట పైనుంచి అప్పర్ వ్యూ మొత్తాన్ని కూడా 360 డిగ్రీస్లో మనం ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. సో అలాగే ఇదంతా కూడా కోటకు సంబంధించినటువంటి ఫ్రంట్ వ్యూ, అంటే మనం వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదండి. సో ఇది కోటకు సంబంధించినటువంటి ఫ్రంట్ డోర్ అని చెప్పేసి మనం చెప్పవచ్చును. సో విజయనగర కోటకు సంబంధించి సో ఈ సైడ్ ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ అప్పట్లో రక్షక భటులు అనేవారు అక్కడ ఉండేవారు అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం విజయనగరానికి సంబంధించినటువంటి, అంటే ప్రస్తుతం విజయనగరం టౌన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి వ్యూ గమనించినట్లయితే సో ఇదంతా కూడా విజయనగరం పట్టణం అండి. అంటే దీన్నే మనం కోట జంక్షన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు విజయనగరంలో. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు పూసపాటి అశోక్ గజపతిరాజు ఎవరైతే ఉంటారో సో ఈ మాన్సాస్ ట్రస్ట్ యొక్క ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. సో వ్యక్తిగతంగా రాజకీయ విలువలు కూడి ఉన్నటువంటి వ్యక్తి. సో మనకి హైవేస్ విషయంలో కావచ్చు, పౌర విమానయాన శాఖలో కావచ్చు మంత్రివర్యులుగా పనిచేశారు. సో అదేవిధంగా ఈయన మనకి పూసపాటి ఆనంద గజపతిరాజు, అంటే మనకి 1950 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2016 వరకు కూడా పూసపాటి వంశంలో అవైలబుల్గా ఉన్నటువంటి రాజు, అంటే పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా పూసపాటి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చును. పూసపాటి ఆనంద గజపతిరాజు, అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే ఇదంతా కూడా మనకి సో కోట లోపలండి ఇప్పటి వరకు మీకు చూపిస్తున్నటువంటిది అది మనం వచ్చినటువంటి ప్రారంభం కోటకు సంబంధించినటువంటి గుమ్మటం. సో ఇక్కడ మనము పూసపాటి వంశస్థులకు సంబంధించినటువంటి పూసపాటి పెద్ద విజయరామరాజు ఎవరైతే ఉంటారో ఇతనే మనకి
యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఇలా మనకి పూసపాటి వంశానికి సంబంధించి అతని తర్వాత పూసపాటి ఆనంద గజపతిరాజు. సో ఇతని కాలంలోనే సిరిమాన సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్తూ ఉంటారు. సో అలా ప్రతి ఒక్కటూనండి పూసపాటి పెద్ద విజయరామరాజు, చిన్న విజయరామరాజు, ఆనంద గజపతిరాజు, నారాయణ గజపతిరాజు, సో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అశోక్ గజపతిరాజు వరకు కూడా పూసపాటి వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి వారి కాలంలో ఏ ఏ నిర్మాణాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూసపాటి విజయరామ గజపతిరాజు మోతీ మహల్ అని చెప్తా ఉన్నాం. సో ఇలా ప్రతి ఒక్కరి కాలంలో నిర్మించినటువంటి వివిధ రకాల కట్టడాలు, వారు చేసినటువంటి సేవ. ఇప్పుడు చూడండి, పూసపాటి ఆనంద గజపతిరాజు ఆంధ్ర భోజుగా పేరుగాంచాడు ఇతని కాలంలో కన్యాశుల్క నిషేధ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. మనకందరికీ బాగా సుపరిచితులైనటువంటి గురజాడ అప్పారావు కూడా ఇతని ఆస్థానంలోనే కొలువు తీరారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పూసపాటి విజయరామ గజపతిరాజు 4 అంటే అందరి పేర్లు కూడా చివరి గజపతిరాజు, విజయరామ, ఆనంద గజపతి అనేది కామన్ అండి. సో కాబట్టి చివర మనకి 1, 2, 3 అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా పూసపాటి వంశానికి సంబంధించిన వారు అనే ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకొని ఇక్కడ మనకి ఫ్లెక్సీల రూపంలో వారికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో అందుకే ప్రతి ఒక్క పూసపాటి వంశానికి సంబంధించిన రాజు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వీలైనంత వరకు ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి పూసపాటి వంశస్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు నేను దగ్గరగా వెళ్ళి తీసినటువంటి సింగిల్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నునండి, అలాగే కోట లోపల ఉన్నటువంటి పాఠశాల ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా రికార్డ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది మనకి ఎంఆర్ హై స్కూల్ అని చెప్తా ఉన్నాం, మహారాజా హై స్కూల్. సో అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎంఆర్ లా కాలేజ్ ఏదైతే ఉంటుందో సో అంతా కూడా ఎంఆర్ మీన్స్ మహారాజా పేరుతో హై స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎంఆర్ కాలేజ్ కావచ్చు, ఎంఆర్ లా కాలేజ్ కావచ్చు. సో ఎందుకంటే పూసపాటి వంశస్థులు అందరూ కూడా విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సో ఇది మనకి నేను మీకు వీడియో మధ్యలో చెప్పినట్లు కోట జంక్షన్ ఏదైతే ఉంటుందో దీన్నే విజయనగరంలో కోట జంక్షన్ అని చెప్తా ఉంటారండి. సో మనకి విజయనగరంలో కోట జంక్షన్ అని పేరు రావడానికి గల కారణం ఈ విజయనగరం కోట ఏదైతే ఉంటుందో సో దీని పేరు మీద కానీ. సో ఇది మనకి కోట బయట నుంచి విజయనగరం కోటను మనం కవర్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ ఇదండి మనకి కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.